వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రెడ్డి. అండ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇట్స్ 7 AM ఇన్ ద మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో మీకు ఒక బెస్ట్ పార్ట్ చూపించబోతున్నాను. అసలు ఈరోజు నా డేనే స్టార్ట్ అయ్యేది పూజతో అన్నమాట. అందుకే ఈరోజు వ్లాగ్ కొంచెం డివోషనల్గా అండ్ డివైన్గా ఉండబోతుంది. సో మీరు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా నేనైతే మార్నింగ్ 6:30కే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఫాస్ట్గా నైవేద్యం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇంకా నైవేద్యం అంటే ఎప్పుడు చేసేదే రొటీన్గా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా అండ్ స్పెషల్గా చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా. అదేంటంటే గోధుమ పిండి హల్వా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు నేను లాస్ట్ టైం అయితే ఒకసారి చేశాను, నాకు నచ్చింది. అందుకే ఈసారి కూడా నేను అదే పెడదామని అనుకుంటున్నా దేవుడికి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరమే లేదు. జస్ట్ మనకి బెల్లం ఇంకా గోధుమ పిండి రెండు ఉంటే సరిపోతుంది అండ్ నెయ్యి కూడా. సో నెయ్యి అంటే కామన్గా అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, సో గోధుమ పిండి కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది అండ్ బెల్లం ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో బెల్లం తీసుకున్నా. సో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టి ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఆ బెల్లం అంటే పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అది బాయిల్ అయితే సరిపోతుంది. అండ్ మరి ఇప్పుడు నేనైతే ఏ గ్లాస్తో అయితే బెల్లం పౌడర్ తీసుకున్నానో సో అదే గ్లాస్తో 1 కప్ ఆఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. ఇంకా బెల్లం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని ఈ గోధుమ పిండిని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా బ్రౌన్ ఇంకా గోల్డ్ కలర్ వచ్చే వరకు అది మొత్తం రోస్ట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ స్టవ్ సిమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి, హైలో పెడితే మాత్రం తొందరగా మాడిపోతుంది. ఈ రోజైతే నాకు అసలు మార్నింగ్ అస్సలు లేవబుద్ధి కాలేదు. ఇంకొక 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా పడుకుంటే బాగుండు అని అనిపించింది. సమ్మర్ వల్లనో ఏమో తెలియదు కానీ బాడీ మొత్తం ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది, అస్సలు యాక్టివ్ ఉండట్లేదు. అండ్ మీ అందరికి కూడా ఇట్లనే అనిపిస్తుందా, లేకపోతే నా ఒక్కదానికే ఇలా టైర్డ్గా అనిపిస్తుందా అనేది అయితే అస్సలు అర్థం కావట్లేదు. నేనైతే యూజువల్గా టైర్డ్నెస్ పోవడానికి ఈ సమ్మర్లో మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాతనే లెమన్ విత్ వార్మ్ వాటర్ అలా తీసుకుంటున్నాను. కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు పూజ అయ్యే వరకు ఏం తాగొద్దు తినొద్దు అని చెప్పి డైరెక్ట్గా నేను ఇట్లా ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా. నార్మల్గా మా ఇంట్లో అయితే పూజలప్పుడు కానీ ఇంకా నార్మల్గా నైవేద్యం పెట్టడానికి కానీ దేవుడికి ప్రసాదం అంటే ఇట్లా బ్యామినో స్వీట్ కానీ లేకపోతే కేసరి స్వీట్ లేకపోతే హల్వా అట్లాంటివి మా అత్తమ్మ చేస్తుండే. ఇప్పుడు తను లేరు, యుఎస్లో ఉన్నారు. సో అందుకని నేను ఇంక ఇట్లా అన్ని వెరైటీగా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉన్నా. అంటే యాక్చువల్గా నైవేద్యం అంటే చాలామంది ఎట్లా థింక్ చేస్తారంటే ఫాస్ట్గా ఏదైపోతుందో అదే చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు. కాకపోతే ఎవరికైతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో ఒక్కసారి ఇట్లా ఈ గోధుమ పిండితో హల్వా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ గోధుమ పిండి అంటే అది హెల్త్కి మంచిదే. అండ్ బెల్లం అంటే షుగర్ కంటే బెటర్, అది హెల్దీ అని నేను చెప్పట్లేదు బెల్లం, కాకపోతే షుగర్ కంటే బెటర్ కదా. సో ఈ స్వీట్ ఇంకా నెయ్యి కూడా వేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ అనే చెప్పొచ్చు కొంచెం. అండ్ మీ ఇంట్లో పండుగలప్పుడు కానీ లేకపోతే ఏదైనా పూజలప్పుడు కానీ ఏం నైవేద్యం పెడతారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఆల్మోస్ట్ నైవేద్యం ప్రిపేర్ చేయడం ఇంకా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ నేను పూజ గది క్లీన్ చేసుకోవాలి.
అండ్ ఇంకా మా పాప అండ్ మహేష్ ఇద్దరు ఇంకా లేవలేదు. సో, వాళ్ళు లేచేలోపు పూజ కూడా కంప్లీట్ అయిపోవాలి. అదే నా టార్గెట్. ఎందుకంటే మా పాప లేస్తే అసలు నన్ను ఏ పని చేయనియ్యదు. అండ్ అవును, అసలు మీలో ఎంతమందికి పూజ చేయడం ఇష్టం? అంటే మీరు రెగ్యులర్‌గా పూజ చేస్తారా? లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తారా? ఎలా చేస్తారు? అండ్ ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారు అనేది నాకు కమెంట్‌లో చెప్పండి. ఎందుకంటే పూజ చేసే టైంలోనే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే రోజంతా మనం చాలా బిజీగా ఉంటాము. ఏ పనులున్నా లేకపోయినా. అండ్ ఈ కొద్ది స్పేస్ మాత్రం దేవుడి ముందు కూర్చుంటే మనసు చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. నాకు మాత్రం చాలా నచ్చుతది. అంటే రొటీన్స్ అంటే పర్ఫెక్షన్ కాదు. కన్సిస్టెన్సీ. మనకు సాధ్యమైనంత వరకు చిన్న హ్యాబిట్ అయినా సరే డైలీ కంటిన్యూ చేయడం అనేదనమాట. సో, నాకు పూజ గూడా అలాంటిదే. రోజులో ఎంత బిజీగా ఉన్నా సరే కొన్ని నిమిషాలు దేవుడి ముందు కూర్చుంటే మనసు చాలా కామ్‌గా అవుతుంది. అది నాకు రొటీన్ కన్నా చాలా ఎక్కువ అండ్ ఒక పీస్‌ఫుల్ మూమెంట్ లాంటిది. అందుకే డైలీ రొటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డైలీ రొటీన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దానిపైన నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో, దాంట్లో మీకు క్లియర్‌గా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మీరు గూడా ఏదైనా రొటీన్ ఫాలో అవుతే నాకు తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. అది మార్నింగ్ వాక్ అయినా సరే, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడమైనా, లేకపోతే కాఫీ టైమ్ అయినా సరే, రీడింగ్ లేదా పూజ టైమ్ అయినా సరే, నాకు మీ కమెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేను ఒక స్మాల్ ఉర్లీ డెకర్ ట్రై చేస్తున్నాను డీఐవై. ఇంతకుముందు నేనైతే రెగ్యులర్‌గా డీఐవై వీడియోస్ చేసి షార్ట్స్ పోస్ట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం అస్సలు కుదరట్లేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల. అందుకే నార్మల్‌గా ఇలా పూజ చేసినప్పుడు ఆ ఉర్లీ బౌల్ అనేది నేను డెకరేట్ చేస్తాను. నాకిది చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటుంది డెకరేట్ చేయడం అంటే. ఇంకా నా పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నేను లంచ్‌కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పాలకూర, ఎగ్ కర్రీ చేస్తున్నా. చాలా బావుంటుంది టేస్ట్. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. బట్ ఇదైతే ఈ కర్రీ నాకు ముందు తెలియకపోతుండే. కాకపోతే మా అత్తమ్మ అలవాటు చేసింది. తను చాలా బాగా చేస్తది ఈ కర్రీ. ఇంకా ఇదండి ఈరోజు నా వ్లాగ్. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంకా లైఫ్ స్టైల్, డైలీ రొటీన్, ఆర్గనైజింగ్, కుకింగ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.